ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే స్టార్ట్ చూడండి ఇక్కడ. అవునండి, మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అది అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాసిరండి దేవుని కృప వలన ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆయన సంకల్పన పిలువబడిన వారి మనం అనమాట. అందుకని ఆయన మనకి మేలు కలుగుటకి సమస్తాన్ని సమకూడి వాళ్ళకి సమస్తం సమకూడి జరుగుతుందని అంటున్నారు అనమాట. దేవుని ప్రేమించే వారికి మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం బైబిల్ అంతా రాయగలిగాం కదండి. మరి ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఉదయకాల సాయంత్రకాలం మధ్యాహ్నకాలం ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, రాత్రులు స్తుతులు చెల్లిస్తున్నాం, వేయి స్తుతులు మధ్యాహ్నం స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి. అందుకని ఆయన మనకు మేలు కలుగుటకి మనకి మన సంకల్పం అంతా కూడా మనం నెరవేర్చడానికి మన పట్ల ఆయన మన పక్షాన మనకి యుద్ధం చేస్తానంటున్నారు. ఇంకా మనం మేలు చొప్పున ఆయన మనకి మేలు చేయడానికి మనం పిలిచారంటానండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు నన్ను 40 రోజులు ఇంద్రా 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 అని 3 సార్లు పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడయ్యా, నేను భయపడమాక అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు చూపించారు అనమాట. ఆ విధంగా మనల్ని ఎందుకు పిలిచారంటే మనకు మేలు కలగటానికి పిలిచారని మాట్లాడుతున్నారు అనమాట. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి అటువల్లి ఆత్మీయు మన బలహీనతలను చూసంట సహాయం చేస్తాడంట. మనకి ఏ బలహీనత ఉన్నా కానీ ఆయన సహాయం చేసే దేవుడు అనమాట. మన బలహీనతలు తీసేసే దేవుడు అనమాట. మన ఆరోగ్యం తీసేసి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతలు చేసేది అనమాట. ఎలాగనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సిక్కింగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవుడే మన పక్షాన్ని ఉద్యోగం చేస్తాడనమాట, విజ్ఞాపన చేస్తూ ఉంటాడనమాట. మనకు ప్రార్థన చేయడం తెలియకపోయినా సరే మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడనమాట తండ్రికి. మరి ఈ హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో మరి ఇంకా ఎరుగుదుము అంటున్నారు. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించినాడు అంటున్నారు దేవుడు. అవునండి, పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేసి ఆయన సంకల్పం పిలువబడిన వారికి తరపున మరి ఆయన అడుగుజాడల్లో నడిచే వారికి ఆయన ప్రేమించే వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడనమాట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుల్లో సారూప్యము గలవారుటకు మరి వారిని ముందుగా నిర్ణయించారంటున్నారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచారు అంటున్నారు. ఎవరండి, ఎవరినైతే పిలిచారో వారిని ముందుగా నిర్ణయించారంట. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చారంటున్నారండి. పిలిచిన వారందరూ కూడా నీతిమంతులు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహింపరిచను అంటున్నారు అట్లా. ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు చెప్పమంటున్నారండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు చెప్పమంటున్నాడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడు ఎవరో అంటున్నారండి. నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా అంటున్నారండి. శిక్ష విధించేవాడు ఎవడో ఇంకా చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడను దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడను మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడను ఆయనే అనమాట. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు చెప్పండి. శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున ఇందుని గురించి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని దేవుడు మరి ఆయనకు మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మన్నమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైనను ఉన్నవైనను రాబోనివైనను అధికారులైన ఎత్తైన లోతైన విశ్చింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తునందలి ప్రభువుని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరని రూఢిగా నమ్ముచులని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడండి. ఏదైనా అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాసక్తి మంత్రకరమైన నామకాలు తీసుకుంటున్నదండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్కబెట్టిన పేరు జ్ఞానం చేసి ప్రతి ఒక్కబెట్టి అవసరం తట్టిన అక్కడ తెచ్చి కోరికలు చండి పిల్లలు మంచి జరగండి. దయశాయిలు దేవుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చేయండి. ఆదివాసం ఆర్థిక సాయం తెచ్చేయండి. ఆరోగ్యం స్వస్పర్శన వేల దొక్కన ఆలోచన మిగిలిన వారు లేనవుతుంది. వనస్సులు బలపరచండి. రక్షణ వరకు రక్షణ తెచ్చి మిత్ర ప్రాణాన్ని మీ దేశాన్ని మీద సదుపండి కృప చెప్పని ఇతరులను బాగా తెచ్చేమని మా ప్రభు పిరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయాలని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.